అమెరికాకి మందాని లాంటి వాడు, న్యూయార్క్ మేయర్ లాంటి వాడు వచ్చి నెతన్యాహును అరెస్ట్ చేస్తానంటే, "ఇది దమ్ముంటే అరెస్ట్ చేయి, నా దగ్గర స్పెషల్ టీం ఉంటది. ఆ తర్వాత నీ ఎంత చూస్తారని" చెప్పాడు నెతన్యాహు. అది ఒక ఎత్తు. రెండోది వచ్చేటప్పటికి ఏదైతే పబ్లిక్ సపోర్ట్ అనేటిది ఇజ్రాయెల్‌కి తగ్గుతా వస్తుంది అమెరికాలో. దాంతో ఇప్పటిదాకా అమెరికాలో పెట్టుబడులు పెట్టేటటువంటి ఇజ్రాయెల్ తన పెట్టుబడుల రూట్ మారుస్తోంది. భారత్‌లో మేము పెడతాము. మీరిక్కడ మీ దేశంలో ఆల్రెడీ రాడికల్ ఇస్లామిక్ శక్తులు చొరబడ్డాయి. మందాని దానికి సాక్ష్యం. ఇంకా వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ డామినేషన్ నడుస్తోంది. ఇక్కడ ఈళ్ళందరూ ఇట్లా కొత్తోళ్ళొస్తే ఏం జరుగుతుందో మేము చూసాం ప్రపంచవ్యాప్తంగా. పాలస్తీనాలు, లెబనాన్లు, యెమెన్‌లో మొదట ఇట్లాగే చెప్పారు రాడికల్ ఇస్లామిక్ శక్తులు. క్రమంగా ఆ దేశాలని సర్వనాశనం చేసి వాళ్ళు చివరికి మాకు శత్రువులై ఏకుమేకై కూర్చున్నారు. అట్లాంటి పరిస్థితి అమెరికాలో కూడా రేపు పొద్దున రాబోతుంది భవిష్యత్తులో. కాబట్టి మేము ఇండియాని నమ్ముతాము. ఇండియా మాకు కరెక్ట్‌గా మమ్మల్ని నమ్ముతారు ఇండియన్స్ కూడా. మా పెట్టుబడులన్నీ కూడా ఇండియాకి తీసుకుపోతామని చెప్తున్నారు ఇజ్రాయెల్ పారిశ్రామికవేత్తలు.